హలో గైస్, అయితే మరి హైప్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి వీడియో అనమాట. సో మ్యాక్సిమం మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చిరంజీవి గారి సినిమా అంటే సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. ఎవరో ఎక్కడో ఒక 2% 3% సపోర్ట్ చేయరేమో కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా సరే, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ని పక్కన పెట్టేయండి, మ్యాక్సిమం వాళ్ళు సపోర్ట్ చేయరు. మీరు ఎంత అనుకున్నా సరే వాళ్ళైతే సపోర్ట్ చేయరు అనమాట, అది ఫ్యాక్ట్. బట్ చిరంజీవి గారి సినిమా అనగానే పీకే గారి ఫ్యాన్స్ చరణ్ గారి ఫ్యాన్స్ ముందు ఉంటారు సపోర్ట్ చేయడానికి. ఆ రకంగా మొన్న వచ్చిన ఓజీకి కూడా చాలా సపోర్ట్ వచ్చింది. సో అందరూ కలిసికట్టుగా ఉండి సినిమాని అయితే హిట్ చేశారు. అంత నెగిటివిటీ అంత స్ప్రెడ్ చేసినా సరే ఈ రోజున మనశంకర వరప్రసాద్ అనే సినిమాకు కూడా అదే విషయం జరగబోతుంది. సో ట్విట్టర్లో కానీ అక్కడ చూసినా ఆ టైప్ ఆఫ్ ఆ వైబ్సే కనిపిస్తుంది అనమాట. సో ప్రతి ఏరియాలో గైస్, సో ఇంకా మనకు తెలిసిందే కదా, బాస్ సినిమా అంటే కొంతలో కొంత సెలబ్రేషన్, కొంతలో కొంత హైప్ అయితే అది ఆటోమేటిక్గా వస్తుంది. ఆయన ఎంతో వరస్ట్ సినిమాలు తీస్తే తప్ప, లైక్ బాలశంకర్ అని చెప్పి ఏవో కొన్ని ఉన్నాయి, రీమేక్ సినిమాలు అయితే తప్ప చెప్పలేం, కానీ కొన్ని సినిమాలు బాగానే ఉంటాయి. సో మరి చూద్దాం. ఆయన ఇప్పుడు పండగ సీజన్కి వస్తున్నాడంటే అదే ఒక 10 సెలబ్రేషన్ అనమాట. సో ఇక్కడ నాకు పర్సనల్గా ఓకే సినిమాకి వెళ్ళాలి అనిపించే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అనిల్ రావిపూడి. సో ఆ డైరెక్టర్ కోసమే వెళ్తున్నాను నేనైతే. అతను డైరెక్ట్ చేసే మూవీలో చిరంజీవి గారు ఎలా చేస్తారు అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో సేమ్ ఇలాగే ఒకప్పుడు అనుకున్న ఆచార్య సినిమాకి, బట్ మన కొరటాల శివ గారు ఏంటంటే ఒక తెలియని గుణపం అయితే దింపారు. సో ఇప్పుడు ఏంటంటే అనిల్ రావిపూడి ఆ తప్పు చేయడు. సో సీనియారిటీ ఉండే ఒక హీరో దొరికితే ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ మేబీ కొరటాల శివకు కూడా ఒక లెసన్ అనుకుంటున్నాను నేనైతే. కొరటాల శివ కూడా చూసి నేర్చుకోవాలేమో ఒకవేళ హిట్ అయితే. సో ఖచ్చితంగా అదైతే జరుగుతుంది గైస్ నేను అనుకోవడం. చూద్దాం. సో మరి మీరు ఎక్కడ చూస్తున్నారు, ఏంటి ఏరియా నేమ్, సో వీలైతే కామెంట్ చేయండి. దాంతోపాటు ప్రీమియర్స్ అయితే మరి కొన్ని గంటల్లో స్టార్ట్ అయిపోతాయి. వీలైతే ప్రీమియర్స్ రివ్యూ కూడా నేనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దీని తాలూకు Day 1 కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు చాలా లిస్ట్ ఉంది. 1 by 1 అయితే వీలైతే అప్లోడ్ చేస్తాను గైస్. సో థ్యాంక్ యూ.